హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ సార్. అయ్యో ఎవరైనా హెల్ప్ చేయండి. ఏమైంది ఇతనికి? ఇతను రోడ్డు క్రాస్ అయిపోతుంటే కాలిసోడ్ వచ్చి గుర్తు వెళ్ళిపోయాడు సార్. రండి హాస్పిటల్ చేర్పిద్దాం. ఇది యాక్సిడెంట్. మనం లేనిపోయిన దానికి అనవసరంగా ఎంటర్ అయ్యామంటే పోలీసులతో పెద్ద తంట. అందుకని సాటి మనిషి చావు బతుకులో ఉంటే అలా ప్రేక్షకులు చూస్తూ నిలబడతారా? అంత ప్రేమ ఉంటే నువ్వే తీసుకెళ్ళు. ఏ మనుషులే మీరు? చాలా సీరియస్ ఇంజురీస్, వెంటనే ఆపరేషన్ చేయాలి. అతను మీకు ఏమవుతాడు? ఏం కాడు. అతను ఎవరో కూడా నాకు తెలీదు. జాలిపడి తీసుకొచ్చాను. ఆపరేషన్ చేసేయండి. అమౌంట్ వాళ్ళు మనుషులు వచ్చి కట్టేస్తారు. రూల్స్ ఒప్పుకోండి. 25,000 ఇస్తేనే. అఫ్ కోర్స్ మేము మనుషులమే, జాలి సానుభూతి మాకు ఉన్నాయి. అయినా మేము ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమేనండి. సారీ. చూడు బెదరు, ఫ్రెండ్లీగా మొక్క చెప్పరా? అతని అడ్రస్ ఆ ఫైల్లో ఉంది కదా, ముందు ఆ డబ్బు కట్టేసి ఆపరేషన్ కి ఏర్పాట్లు చేయి. తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు. అది ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు తెచ్చే వరకు ఆ కుర్రోడ్ని అలాగే ఉంచే వరకు అతను బతకపోవచ్చు. సరే, అమౌంట్ కట్టేస్తాను. ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. ఆ డబ్బులు లేవు. ప్రయోగాలు ప్రజాసేవలు సొంత డబ్బుతో చేస్తే బాగుంటుంది అనుకుంటా. కరెక్టేనండి. 2 రోజుల్లో నా గదిలో సామాన్లన్నీ అమ్మేసి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. రేపే వ్యాలంటైన్స్ డే. 5ంటికి నాన్నగ్రామ్ కూడా గుడికి వస్తే నా నిర్ణయం ఏంటో చెప్తాను. అర్థమైందిలేండి, మీరేం చెప్తారు? సార్, ఇవాళ వ్యాలంటైన్స్ డే, తీసుకోండి సార్. ప్రేమలో ఫెయిల్ అయిన వాడిని నాకెందుకు సార్?